మిత్రులకు చూస్తున్నట్టు ప్రేక్షకులందరూ కూడా వీక్షకులందరూ కూడా నమస్కారం. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు సత్యదూరమైన మాటలతో బూతులతో ఈ సభను కూడా పూర్తిగా తప్పుదారి పట్టించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అది మీరు చూస్తే ఇప్పుడు చర్చ జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు గురించి మనం ఈరోజు చర్చిస్తూ ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని 2009లో అప్పుడు పార్లమెంట్ సభ్యులు విఠలరావు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం, దాని మీద టేకప్ చేయడం, వాళ్ళు డెసిషన్ తీసుకుని నిర్ణయం తీసుకుని ప్రకటించడం, ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకొని జీవో ఇవ్వనికి 5 సంవత్సరాల కాలం పట్టింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం అంతా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు తీసుకొస్తే ఈ ఉద్యమం ఏమైనా చల్లబడుతుంది, దీన్ని నీరు గార్చొచ్చు అనే యొక్క లక్ష్యంతో ఒక ప్రయత్నంతో ఆయన ఈ జీవో ఇవ్వడం జరిగింది 2013లో. అప్పటికి అంటే ఒక జీవో ఇవ్వనికి, అదే జీవో ఎందుకంటే 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ డిపిఆర్ తయారు చేయమని జీవో ఇవ్వడం జరిగింది 2013లో. డిపిఆర్ జీవో ఇవ్వనికి 5 సంవత్సరాల కాలం పట్టింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 42 రోజుల్లోనే దీని మీద ఒక ఆర్డర్ ఇస్తూ ఇది మార్చుదాము, ఇక జూరాలలో ఉంటే జూరాల నుంచి తీసుకుంటే అక్కడ సోర్స్ లేదు, అక్కడ ఫ్లడ్ అయితే నికర జలాలు లేవు, అక్కడ వరద జలాల మీద ప్రాజెక్టు కడితే వయబుల్ కాదు అని చెప్పేసి కేసీఆర్ గారు, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని దీన్ని ఇక్కడ శ్రీశైలానికి మార్చడం. మీరు చూస్తే అక్కడ ఉన్న స్టోరేజ్ లేదు అని చెప్పేసి, అక్కడ నికర జలాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఆ ప్రాజెక్టు తీసుకోవడం, ఆ ప్రాజెక్టు మీద కూడా తీసుకున్న తర్వాత వేగవంతంగా దానికి ఇప్పుడు ఈ రాష్ట్రం అంటే వారు నిర్ణయం తీసుకున్నప్పటికీ అప్పటికి నీటి కేటాయింపులు జరగలేదు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు అక్కడ నీటి కేటాయింపు జరగలేదని చెప్పేసి ఆ కమిటీ అప్పుడు ఉన్నటువంటి బచావత్ కమిటీ ఇచ్చిన తీర్పు ప్రకారంగా దీనికి నీళ్లు కేటాయింపులు జరగాలని చెప్పేసి అప్పుడు వరద నీరు ఇక్కడ అవైలబుల్ ఉన్న నికర జలాలు 45 టీఎంసీ, అదేవిధంగా ఫ్లడ్ వచ్చేసి ఈ యొక్క ఒక 45 టీఎంసీ, మొత్తం 90 టీఎంసీలకు సంబంధించి ఈ తయారు చేయించి డిపిఆర్ తయారు చేయించి కేంద్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసి 7 అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది మొన్నటికి. ఇక 3 అనుమతులు రావాల్సి ఉండే అంటే మా ప్రభుత్వం దిగిపోయే నాడికి. వీళ్ళు సకాలంలో దాన్ని పరిశీలి చేయక ఈ ప్రభుత్వం వచ్చినాక 2024 డిసెంబర్లో ఈ డిపిఆర్ ఏదైతుందో వీళ్ళు పూర్తిగా దాన్ని ఫాలోఅప్ చేయడం వల్ల మిగతా అన్ని సబ్మిట్ చేయాల్సినటువంటి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం వల్ల అది రిజెక్ట్ కావడం జరిగింది, ఇది రివర్స్ రావడం జరిగింది, దాన్ని రిటర్న్ చేసిన వారు. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఇన్ని సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో జరగనిటువంటి ఈ తెలంగాణ వెనుకబడి ఉన్నది. కేవలం నిధులు నీళ్లు నియామకాలనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఉద్యమాన్ని నడపడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పేసి, దీని తెలంగాణకంతా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు ఎమ్మటే దానికి నిర్ణయం తీసుకోవడం, అప్పుడు ఉన్నటువంటి నీటి సలహాదారు నిపుణులు సిడబ్ల్యూసీలో పనిచేసినటువంటి విద్యాసాగర్ రావు గారి సలహాతోటి ఖచ్చితంగా ఈ జూరాల నుంచి వెళ్ళి దీన్ని మన శ్రీశైలానికి మార్చాలని చెప్పేసి ఆ ప్రాజెక్టును మార్చి ఈరోజు మనం అంతా కంప్లీట్ అవుతుందని 90% ఇప్పటికి కూడా పనులు కంప్లీట్ కావడం జరిగింది. కేవలం ఒక 10% వర్కులు ఉన్నప్పటికీ ఈ యొక్క అనుమతులు వీళ్ళు సరిగ్గా ఫాలోఅప్ చేయకపోవడం వల్ల ఆ డిపిఆర్ వెనుకకు రావడం, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని 45 టీఎంసీలే సరిపోతుంది మాకు, దీన్ని మేము నడుపుతామని చెప్పేసి ఆయన 45 టీఎంసీలు అది సరిపోతుందని చెప్పి లెటర్ రాయడం, వీళ్ళు ఫాలోఅప్ చేయకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ ఈ ప్రాజెక్టు వెనుకపోవడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఇకపోతే వారు వచ్చిన తర్వాత ఈ అసెంబ్లీలో ప్రసంగిస్తూ కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ వెనకబడిపోయింది, కేసీఆర్ గారి వల్లనే ఆంధ్రకు నీళ్ళు వెళ్ళిపోయినాయి అని చెప్పేసి వారు ప్రకటించడం, వారు మాట్లాడడం చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మనకు కనబడతా ఉన్నది. మనం చూస్తూ ఉంటే ఆ రోజు వాళ్ళు తూతూ మంత్రంగా ఏదో డిపిఆర్ తయారు చేయాలని చెప్పించి అక్కడ నీళ్లు లేకపోయినప్పటికీ వరద జలాల మీద ప్రాజెక్టు కడితే వయబుల్ కాదు అని చెప్పేసి మనం స్టడీ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ శ్రీశైలానికి జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే నికర జలాలు ఉన్నాయి, 90 టీఎంసీల దాకా మనకు అవైలబుల్ ఉంది. అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ చెప్పినట్టుగా మనకు
ఇక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మార్చాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకురావడం వల్ల ఇప్పుడు అప్పుడు 10 లక్షల ఎకరాలకు ఎస్టిమేషన్ ఉంది, 12,30,000. ఇక్కడ ఉన్నటువంటి 3 జలాశయాలు ఉన్నాయి, 3 జలాశయాలు మాత్రమే ఉంటాయి అక్కడ జూరాలలో. ఇక్కడ 6 జలాశయాలు ఉంటాయి అని చెప్పేసి ముంపుకు గురి అయ్యే గ్రామాలు ఇక్కడ 20 తండాలు 3 గ్రామాలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మన శ్రీశైలంలో. అక్కడ అయితే 47 గ్రామాలు ఖాళీ చేయించాల్సి వస్తుంది అక్కడ జూరాల్లో కడితే. అదేవిధంగా అక్కడ 84,000 మంది ముంపుకు గురయ్యే అవకాశం ఉంది అక్కడ జూరాల్లో కడితే. ఇక్కడైతే 11,000 మంది అవుతుంది. కానీ ఇవన్నీ డిపిఆర్ ఎన్ని విషయాలు పొందుపరుస్తూ డిపిఆర్ను సబ్మిట్ చేయడం జరిగింది. దానివల్ల డిలే అయింది తప్ప ఇంకొకటి కాదు. వాస్తవానికి మేము వచ్చి ఉంటే ఈ పాటికి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఉండేది. ఈ గవర్నమెంట్ కూడా 2023లో కూడా మేమే వచ్చి ఉంటే, బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చి ఉంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేది. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో చేసి కంప్లీట్ చేసిన ప్రాజెక్టు కానీ వారు చేసినటువంటి వారు ఎస్ఎల్బిసి అన్నారు 9 మీటర్లు 2 సంవత్సరాలు 18 మీటర్లు మాత్రమే తవ్వడం జరిగింది. 18 మీటర్లు చదివి 6 మంది కూలిపోయి ఒక 8 మంది చనిపోతే 2 శవాలను మాత్రమే తెచ్చి 8 శవాలను కూడా ఇంకా తీయలేకుండా అక్కడే ఉండిపోయినాయి. ఈ రోజు చూస్తూ ఉంటే మీరు చూస్తే ఇవాళ మేము ఎంత చిత్తశుద్ధితో పనిచేసినామని చెప్పడానికి మేము ఇవాళ 3 సంవత్సరాలనే ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం, వీరు కంప్లీట్ చేయకుండా వదిలేసిపోయినటువంటి ఆయకట్టు సంబంధించి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్ మొత్తం 12,30,000 ఎకరాలకు నీరు ఇచ్చేందుకు ఈ పథకాన్ని ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా 1956 నుంచి 2004 దాకా కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వము ఒక ఆయకట్టు ఏంటంటే 36.13 లక్షల ఎకరాస్ మాత్రమే వారు ఆ సాగుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ 2004 నుంచి 14 మధ్యలో 6.64 లక్షల ఎకరాస్కు ఆయన అందుబాటులో ఆయకట్టును స్టెబిలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 23 దాకా 48.71 లక్షల ఎకరాలు మనం తీసుకురావడం జరిగింది. యావరేజ్గా మీరు చూస్తూ ఉంటే 5,12,736 ఎకరాలను మేము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంటే ఈ యొక్క 9.5 కాలంలోనే 56 సంవత్సరాలలో చెయ్యని అంటే అభివృద్ధిని కేవలం 9.5 సంవత్సరాలనే మేము అంతకు 3 అంతలు ఎక్కువ చేసి చూపించగలిగింది. ఇవాళ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ యొక్క చిత్తశుద్ధిని ఇవాళ వాళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఎవరి తరఫున ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇలా మనకు కనపడతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే ఇవన్నీ కూడా డాటా సేకరించి పీపీటీ మంచిగా తయారు చేసి, కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాగా కష్టపడ్డారు, వారికి పిహెచ్డి ఇచ్చేయాలని చెప్పేసి మనం మాట్లాడతారు. నేను సీక్వెన్స్గా చెప్పి పెట్టినా కాబట్టి నేను చేసిన గొప్ప కృషి అని చెప్పేసి అని చెప్పుకుంటాడు. మొన్న ఏం చెప్తాడంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతుందో అది నేను చంద్రబాబు నాయుడికి చెవులో చెప్తేనే ఆపేసిన అని చెప్పడం జరిగింది. అది 2023లోనే మనం పోతే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ కోర్టుల కేసు వేస్తే ఎన్జిటి వాళ్ళు స్టే ఇచ్చారు దాని మీద. నిన్న ఈరోజు వాళ్ళు ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది, మీ స్టే ఇచ్చడం పోతే మేము కంప్లీట్ చేసేవాళ్ళమని. అక్కడ ఉన్నటువంటి టీడీ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు చెప్పేటివన్నీ కూడా అన్ని అబద్ధాలు, ఏ ఒక్కటి నిజం లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఈ తెలంగాణకు వారు చేసిన నీళ్లలో వారు చేసిన ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత, వారు చేసిన ప్రయత్నం ఏంది అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. సో కార్తిక్ గారు, మొత్తం నీటి వాటాల విషయంలో రేవంత్